హిందూ రాష్ట్రమని నీకు ఒక కళ్ళు లేవు కానీ నువ్వు హిందూ రాష్ట్రం చేస్తాను. అరే అన్వేష, ఇక్కడ కాకుండా అక్కడికి పోయి మాట్లాడుతున్నావు చూడు. ఎందుకురా పిరుకొని లేక భారత్కి రారా? మరి ఎందుకు వస్తలేవురా నువ్వు? వీడికి రా, వీడికి వచ్చి మాట్లాడరా. నీకు దమ్ము ధైర్యం ఎంతుందో చూస్తా. ఎక్కడికి దాక్కొని ఏడేడనో మూలకు పోయి ఆడ మాట్లాడు కాదు. దమ్ము ఉంటే అందరి ముంగడికి వచ్చి మాట్లాడు. నీ దమ్ము ఎంతో చూస్తా. ఇంకో విషయం ఏంటంటే, ఆయన పెద్ద మనిషి, కన్ను లేకున్న అయోధ్య రామ మందిరం కోసం చాలా కష్టపడ్డాడు. ఆయన అనుభవం అంత వయసు నీకు లేదు. అంత పెద్దనని పట్టుకొని నువ్వు ఆ మాట అంటున్నావు. నీ జాతి ఏందో నాకు అప్పుడే అర్థమైందిరా. నీదేం జాతి? ఇక పెద్దోళ్ళని గౌరవించే జాతే కాదు మీది. ఇంకా మీరు మాట్లాడతారు పెద్ద పెద్ద విషయాలు. అరే నాకు అర్థమైందంటే నువ్వు కప్పలు, తేలులు, బల్లులు, తొండలు కాకుండా నీతోటికి నువ్వే కుక్క పియ్యి, పందిగొద్దలు, పబ్లిక్ టాయిలెట్స్లా ఉచ్చా అంతా కలుపుకొని కూర వండుకొని తిన్నట్టున్నావు. అందుకే పిచ్చివాడు మాట్లాడుతున్నావు. దమ్ముంటే భారత్కి వచ్చి మాట్లాడరా. నీకు ఎంత దమ్ముందో నేను చూస్తా. ఒక్క బొక్క మిగిలదురా రే అన్వేష్గా. అరే నువ్వు ఒక్కడికైతే మాత్రం పుట్టలేవురా. నాకు అర్థమైపోయింది. ఒక్కడికి మాత్రం పుట్టలేవు. నువ్వైతే రారా భారత్కి. జై శ్రీరామ్.